మీడియాతో చిట్చాట్ చేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణలో ప్రజా పాలన పట్ల 50% పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వెల్లడించారు ఆయన. ఏ ప్రభుత్వ పాలన పట్ల 100% మంది సంతోషంగా ఉంటారని తాను అనుకోవడం లేదన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఎంతో కొంత వ్యతిరేకత సహజమన్నారు. గత పాలన కంటే మెరుగైన పాలన అందిస్తున్నామని అన్నారు. తెలంగాణ తల్లి గతంలో అధికారికంగా లేదన్నారు. టీఆర్ఎస్ తరఫున తెలంగాణ తల్లి ఉండేదన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలన్న నిబంధన లేదని, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ రూల్స్ మార్చారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేసిన అప్పులకు 11 నెలల్లో 64,000 కోట్లు అసలు వడ్డీలు కడుతున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి ఏడాదికి 6,400 కోట్లు ఉంటే ఇప్పుడు ఏడాదికి 64,000 కోట్లు కట్టవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మా ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టిందని, అందుకే ప్రచారంలో వెనుకబడినట్లుగా చెప్పుకొచ్చారు. 10 ఏళ్ల తర్వాత హాస్టల్స్ కి ఇచ్చేటువంటి డైట్ ఛార్జీలు పెంచామన్నారు డిప్యూటీ సీఎం. డిసెంబర్ 14 నుండి తెలంగాణ వ్యాప్తంగా హాస్టల్స్ లో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు, తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారన్నారు. హైడ్రాకి ధనిక పేద అన్న తేడా లేదన్నారు. చెరువులు ఎవరు ఆక్రమించినా వారిపై హైడ్రా చర్యలు తీసుకుంటుందన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. రైతు భరోసాని సంక్రాంతి నుండి అమలు చేయనున్నట్లుగా ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులకు ఇచ్చే బోనస్ రైతు భరోసా కంటే రుణమాఫీ ఎక్కువ లబ్ధి చేకూర్చిందన్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని తాను కలవలేదని, మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్దే తుది నిర్ణయమన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.